ఇక్కడ వీళ్ళ అహం చూడుర్రి మనకు ఏదైనా అయిండొచ్చు కానీ ఎస్పెషల్గా అంటే ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం అంటే అక్కడికి వచ్చిన టూరిస్టులను వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఉగ్రవాదులు ఈ నా కొడుకులు పేర్లు అడిగి నిల్చోబెట్టి పేర్లు అడిగి నీదేం పేరు అంటే ఫలానా ఏదో ఇక శ్రీరామో లేకపోతే శ్రీనివాసో ఏదైనా పేరు చెప్తే అది హిందూ పేరు అయితే ఇక వీడు హిందూ అని కన్ఫర్మ్ చేసుకొని కాల్ చేసిండ్రట. గంత దుర్మార్గమా ఓ గసోంటి ఇక మూర్ఖులు ఉన్నారు ఈ దేశంలో ఈ సమాజంలో ఈ వ్యవస్థల ఇక ఈ ప్రపంచంలో ఏం చేస్తాం మరి ఇక ఏడికెంచెల్లి విడిపోయినాం రా ఎట్లా విడిపోయినాం రా మరి మనం అంతా ఒకటే రా అన్న కనీసం మంచితనం కూడా లేకుండా మరి ఎందుకు బుక్కెడ భూమి కోసం అంటే జానడు భూమి కోసం ఇంక ఇదంతానా అట్లీస్ట్ కామన్ సెన్స్ కూడా లేకుండా పోయింది చూడరు జనాలకి ఏం అవసరం ఏమున్నదిరా భయ్ అంత అవసరం ఏమున్నదిరా ఏదో జాగ కావాలట బుక్కెడు ఆడింత జాగ కావాలట ఆ జాగీళ్ళకి సొంతం ఆట అని ఈ జాగలో ఉన్న ప్రాణాలు తీస్తూ ఉన్నారు. అల్లా ఈడు ప్రాణాలు కోల్పోబట్టే ఒక దిక్కు అటు అవతల ప్రాణాలు కూడా తీయబట్టే ఏం కట్టకపోతుందని చెప్పి ఇక అసలు ఈ సిద్ధాంతం ఏంది ఇది ఎంత దుర్మార్గం ఇది ఎంత అన్యాయం దయచేసి దీన్ని ఖచ్చితంగా సీరియస్గా కూడా తీసుకోవాలి. ఎందుకంటే